అమలకి 3 ఏళ్లు నిండాయి. శ్రీదేవికి కూతురే సర్వం. తల్లి కూతుళ్ల అనుబంధానికి వయసుతో నిమిత్తం లేదు. ప్రేమ, ఆనందం, తృప్తి అన్నింటికీ శ్రీదేవి విషయంలో అమల ద్వారానే అనుభవిస్తోంది, లభిస్తోంది. అమల ముమ్మూర్తుల శ్రీదేవి నోట్లోంచి ఊడిపడినట్లుంది. తల్లి కూతురికి పోలికలుండొచ్చు. ఇది ప్రపంచంలో వింత విషయం కాదు. కానీ అదే ముక్కు, అదే కళ్ళు, అదే రంగు, అదే తలకట్టు, ఒకే మూస నుండి తయారైన బొమ్మల్లా చిన్న పెద్ద మరెందులో భేదం లేక తల్లి కూతుళ్ళు ఆ ఇంట్లో తిరుగుతుంటే చూసిన వాళ్లకి నిజంగానే వింతగా ఉంది. తల్లి ఇలాగే ఉండి కూతురు ఎదిగిన తర్వాత ఎవరు శ్రీదేవి, ఎవరు అమల, ఇద్దరిలో తల్లెవరు, కూతురెవరు, వీళ్ళిద్దరూ కవల పిల్లలా అని అనుకునే ప్రమాదం లేకపోలేదు అని శ్రీదేవిని, అమలని చూసిన ప్రతివాళ్లూ అనుకోవడమే. మనవడు పుట్టనందుకు సూరమ్మకి బాధేసింది. పిల్ల బంగారపు బొమ్మలా ఉండడంతో కొంత ఊరట చెందింది. అనుమానం కలగ్గానే మనవరాల్లో శంకరశాస్త్రి పోలికలున్నాయేమో అని పరీక్షగా చూసి లేవులే అని సరిపెట్టుకుని తృప్తి పడేది. అరుంధతమ్మకి మనమరాలి మాటలు, ఆటపాట్లు చూసే యోగం లేదు. శ్రీదేవి పురుడప్పుడు ఓ నెల ఉండి వెళ్ళింది. ఆ నెల రోజులకే 100 ఏళ్లకు సరిపోను సాధింపులు సాధించి నేనంటే ఏమనుకుంటున్నావు అని తన తెలివి ప్రదర్శించింది సూరమ్మ. ఇది నా దురదృష్టమో నీ దురదృష్టమోనమ్మా. ఇంత డబ్బుంది, ఏం చేసుకోను? పట్టుమని 10 రోజులు ఆనందంగా నా వద్దుండి పిడికడన్నం తిన్నావా? నీకన్నా ఈ ఇంటి దాసీలు సుఖపడుతున్నారు. పుట్టింటికి వెళతానని కాని నిన్ను నా దగ్గర ఉంచుకోవడానికి గాని లేని సిరి ఎందుకు, సంపదెందుకు? ఆడపిల్ల తల్లిని పోషించకూడదా? ఇదెక్కడి న్యాయం? ఇదెవరు రాసిన ధర్మశాస్త్రం అనుకుని శ్రీదేవి లోలోన కుమిలిపోయేది. ఏముందనక్కడికి వెళ్తావు? కావాలంటే మీ అమ్మకు కబురిచే, ఓ రోజుండి వెళుతుంది. ఉండమన్నా ఆవిడెక్కడ ఎందుకుంటుంది? వస్తూనే తిరుగు ప్రయాణం ఎప్పుడెప్పుడా అని కాలికి బలపాలు కట్టుకుని వస్తుంది. ఈ విడ్డూరం నేనెక్కడా చూడలేదమ్మా. హాయిగా 4 రోజులు ఉండవమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను. పోనీ ఇక్కడే ఉండవమ్మా అని బ్రతిమలాడాను కదూ. అక్కడేదో కొంప మునిగినట్లు, ఇక్కడ ఉండడం మహా పాపం అన్నట్లు వెళ్ళిపోతుంది. ఆ ముష్టి కొంప, ఊళ్ళో వాళ్ళ ముష్టి, అలవాటు పడ్డ ప్రాణం పోతా పోతా అనక ఉంటా అంటుందా? నా పిచ్చిగాని అమాయకపు ఉండని కాబట్టి అంతా నా దగ్గర ఉండాలని కోరుకుంటాను. పొరపాటున శ్రీదేవి నోరు తెరచి అడిగితే సూరమ్మ వాక్ ప్రవాహం ఓ అరగంట ఈ విధంగా సాగుతుంటుంది. అరుంధతమ్మకి ఎప్పుడో ఓసారి కబురు వెళుతుంది. ఆడపల్నిచ్చుకున్న వాళ్ళు గతిలేని వాళ్ళు అణిగి మణిగి ఉంటేనే మంచిదని పెద్దలంటారు. ఆ మాట అక్షరాలా పాటిస్తూ పూర్తి ఈ కారణానే కాక కన్నకడుపు తీపిలో పూర్తిగాను మనసు చంపుకుని శ్రీదేవి వద్దకొచ్చి ఒక్కరోజు ఉండి తిరిగి వెళ్ళిపోతుంది. ఒక్కరోజు చాలు తల్లి కూతుళ్ళకి. ఏడాదికి సరిపోను మనుషులం కళ్ళారా చూసుకున్నాం కదా అన్న తృప్తుంది. నుదుట కుంకుమ లేక బోసు చేతులు పుల్లల్లా వేలాడుతూ చిక్కి శల్యమై కందికాయ కొట్లతో ఉన్న పాత చీరతో అరుంధతమ్ముంటే శ్రీదేవి గుండె కరిగి నీరవుతుంది. మరిచిపోదామన్నా మరులేకపోతోంది తల్లి రూపాన్ని. అరుంధతమ్మకి అంతే. స్వేచ్ఛగా ఎగరగలిగిన ఓ అందాల చిలక, దానికో బంగారు పంజరం, వెండి గ్లాసులో నీళ్లు, బంగారు పళ్ళెంలో తిండి, ఆ పంజరాన్ని పట్టుకున్న ఓ పిచ్చివాడు, చిలక కిచకిచమన్నా తప్పు పట్టే యజమానురాలు. ఖరీదైన వారింట్లో ఉండే బానిస గుర్తుకొస్తుంది శ్రీదేవిని చూస్తే. కడుపు తరుక్కుపోయినట్లుంటుంది. తృప్తి పడాలో బాధపడాలో తెలియని స్థితిలో ఆవేదనతో అల్లల్లాడుతుంది. మనమరాలు అమలను చూస్తే పంచప్రాణాలు. నీ వద్ద నుండి నీ ఆటపాటలు చూసే యోగం లేదు తల్లి అనుకుంటుంది. అమలకి అమ్మమ్మిష్టం. అరుంధతమ్మ రాగానే ఒడిలో దూరుతుంది. తరచూ రాకపోకలు లేకపోయినా అరుంధతమ్మని చూడగానే అమల నవ్వి దగ్గరకొస్తుంది. దాని దగ్గర ఏముందని అది రాగానే ఇది పరిగెత్తి దూరుతుంది. కంపుకొట్టే గుడ్డలు దెయ్యంలా అవతారం. వెళ్లకూడదే అమ్మా, అలా దూరకూడదే అంటే ఏం అని ప్రశ్న. ఏమని చెబితే అర్థమవుతుంది? అలసైపోతామంటే అర్థమవుతుందా? అదెక్కడే తిష్ట వేస్తుందే అంటే అర్థం చేసుకుంటుందా? రోగాలు వస్తాయంటే వినిపించుకుంటుందా? పసిది, దానికేం తెలుసు? అన్నేళ్ళొచ్చాయి, వాళ్ళమ్మకే తెలీదు అని సూరమ్మ మనవరాల గురించి వాపోతుంది. శ్రీదేవికి తెలివి లేదని, అరుంధతమ్మకి బుద్ధి లేదని అనుకుంటుంది. ఈ బాధ ఇలా ఉంటే సూరమ్మకి మరో బాధ వచ్చి పడింది. సుబ్బరాజుకి ఫిట్స్ వస్తున్నాయి. కారణమేమిటో ఆయుర్వేద వైద్యుడికి అంతుపట్లేదు. మందు మార్చి మందు సుబ్బరాజు మీద వాడి చూస్తున్నాడు. సుబ్బరాజు పుట్టినప్పుడే తల పెద్దది, కాళ్ళు చేతులు సన్నంతో చూడగానే తెలిసిపోతుండేవాడు. తెలివి తక్కువతనం, 25 ఏళ్లొచ్చినా మనసు ఎదక్కపోవడం, ముద్ద మాటలు, పెదవుల మూలల నుంచి అస్తమాను కారే చొంగ, అన్నింటికీ కారణం ఆ తల్లోనే ఉండొచ్చు అనిపిస్తుంది. పట్నం తీసుకెళ్లి మంచి ఇంగ్లీషు చదివిన పెద్ద డాక్టర్కి సుబ్బరాజుని చూపించమని సూరమ్మకి కొందరు సలహా ఇచ్చారు. తగ్గకపోతే చూపిద్దామనుకుంది. పట్నంలో ఓ పెద్ద డాక్టర్ వద్ద కాంపౌండర్గా ఈ ఊరు వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నాడు.
అతను ఎందుకో వస్తే సలహా అడిగింది సూరమ్మ. ఇది అలా చూసి ఇలా చెప్పే వ్యాధి కాదని, చాలా పరీక్షలు చేసి చెప్పాలని, డాక్టరు ఉండమంటే పట్నంలో ఓ నెల ఉండాల్సి వస్తుందని, తానే ఓ పెద్ద డాక్టర్గా ఇంగ్లీష్లో కొన్ని వ్యాధుల పేర్లు, పరీక్షల పేర్లు చెప్పి ఈ వ్యాధి పెద్ద డాక్టర్ తప్ప ఎవరూ బాగు చేయలేరు అన్నాడు. ఈ మాటలు విన్న సూరమ్మ నెత్తిన పిడుగు పడలేదు కానీ భయపడింది. పిడుగు మాత్రం ఆ ఇంటిని నమ్ముకున్న ఆయుర్వేద వైద్యుడి నెత్తిన పడింది. ఈ ఇంగ్లీషు చదువులు వెలగబెట్టిన డాక్టర్లున్నారే, వారికేం తెలీదు. చదువుకున్నామని అదో వేషం పోతారు. తిన్నది అరక్క కడుపుబ్రం చేస్తే చిటికెడు సొంటిపుడు అన్నం తినేటప్పుడు మొదటి మొదలు తింటే మర్నాటికి టఫీమని తగ్గిపోతుంది. ఇది మన చిట్కా వైద్యం. అదే డాక్టర్ వద్దకు తీసుకువెళితే కడుపు గంట పరీక్ష చేస్తాడు, ఎక్స్రే అంటాడు, కడుపులో రణముందంటాడు. ఆఖరికి అది ఏ బల్లో అని చెప్పి కడుపు కోస్తాడు. అమృతం లాంటి మందులు ఆయుర్వేదంలో ఉండగా పట్నం పరిగెత్తడమేమిటి? వాళ్లైనా వెంటనే ఒక రోజులో చెప్పరని, ఓ నెల పరీక్షలు చేసి చెబుతారని అతడు ముందే చెప్పి వెళ్ళాడు కదా. యా మీ ఇష్టం, మీ నమ్మకం అంటూ వైద్య శిఖామణి శాస్త్రాచార్యులు గారు ఆకుకి అందక పోకకి చెందక సలహా ఇచ్చారు. ఇద్దరి మాటలు విన్న సూరమ్మ అటు ఇటు తేల్చుకోలేకపోయింది. 4 రోజులు చూసి తగ్గకపోతే అప్పుడే ఆలోచిద్దామని ఓ నిర్ణయానికి, అది ఓ వారం ఆలోచించి అప్పుడొచ్చింది. సుబ్బరాజుకి మందు శాస్త్రాచార్యుల వారే వాడుతున్నారు. ఓ రోజు సుగుణం కనిపించినట్లే ఉంటుంది, మర్నాడు మామూలే. ఇలా ఉంది సుబ్బరాజు పరిస్థితి. బిడ్డకు విష్టైనా కుష్ఠరోగైనా తల్లి ప్రాణం తల్లి ప్రాణమే. అందున ప్రపంచంలో అందమైన బిడ్డల మీద ప్రేమ ఎక్కువన్న తల్లి కన్నా అవిటి బిడ్డ మీద అంతకు రెట్టింపు ప్రేమ ఉంటుంది తల్లికి. అందమైన వారు అందరి ప్రేమకి నోచుకుంటారు. అవిటి బిడ్డ తల్లి ప్రేమను మాత్రమే నోచుకుంటాడు. కాకిపిల్ల కాకికి ముద్దు, సూరమ్మ కొడుకు సూరమ్మకి ముద్దు. అందరి విషయంలో అహం పోయి రాక్షసిలా ఉండే సూరమ్మ కొడుకు పట్ల అంతులేని ప్రేమను పెంచుకున్న అమృతమూర్తి. సూరమ్మకి సుబ్బరాజు పంచప్రాణాలు. సుబ్బరాజు ఆవిడ దృష్టిలో ఇంద్రుడు, చంద్రుడు, మన్మధుడు. తొందరగా వ్యాధి తగ్గి మామూలు మనిషిగా సుబ్బరాజు అయితే అదిస్తా ఇదిస్తా అని అందరి దేవుళ్లకి మొక్కుకుని లంచం ఆశ చూపించింది. దేవుళ్ళు ఆవిడ మొర విన్నారో లేదో తెలీదు. చాలా రోజుల క్రితమే శ్రీదేవి మారిపోయింది. తండ్రి విషయంలో, తల్లి విషయంలో, అత్త, భర్త అందరి విషయంలో ఎంతో అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్న కొద్దీ కసి పెరిగిపోతోంది. పెళ్ళైనప్పుడు తెలియంది, కాపురానికొచ్చినప్పుడు తెలియంది. తండ్రి మరణం, తల్లి ఒంటరితనం, అత్తగారి అహంకారం, బోన్లో బంధింపబడినట్లున్న తన స్థితి అన్నీ కళ్ళకి కనబడుతూ మనసుని పిండేస్తున్న మాటలు శ్రీదేవిలో మార్పుకి కారణమయ్యాయి. వయసు పెరుగుతోంది. అనుభవాలు, ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అయిష్టాలతో కాక ఇది తప్పనిసరి అనుకుంటూ కళ్ళు మూసుకుని సుబ్బరాజుతో కాపురం చేసింది శ్రీదేవి. పక్కలో వింత ధ్వనులతో రాత్రంతా గుర్రు పెడుతూ రాత్రింబగళ్ళు చొంగతో తడిచిన మూతి, అర్థంలేని ముద్దమాటలు, వెలపురం పుట్టేవి శ్రీదేవికి. తేరిపార సుబ్బరాజు వంక ఒక్కనాడు కన్నెత్తి చూడలేదు. ఓ యుగంలో స్త్రీలకి పరాయి పురుషుడి పాదాలు చూడ్డానికి మాత్రమే హక్కుండేదట. అలాగే శ్రీదేవి భర్త పాదాలు మాత్రమే చూసి మాట్లాడుతుండేది. శ్రీదేవి కాపురానికొచ్చిన కొద్ది కాలం మాత్రమే మంచిగా మౌనంగా ఉంది. తర్వాత ఏదో వంకన 4 మాటలు చెప్పి సుబ్బరాజుకి దూరంగా ఉండడం నేర్చుకుంది. ఓ రోజు దగ్గర 4 రోజులు దూరంగా ఉండడం మాత్రమే వీలైంది. సుబ్బరాజు వెర్రివాడే గాని రోజూ భార్య దూరంగా ఉంటే భరించేటంత వెర్రివాడు మాత్రం కాదు. గదిలో రాత్రుళ్ళు ఏం జరుగుతుందో సూరమ్మకి తెలీదు. అత్తగారిదాకా వార్త పోకుండా శ్రీదేవి తెలివి ఉపయోగిస్తే శ్రీదేవి ముందు ఈ విషయంలో సూరమ్మ తెలివి పనిచేయలేదు. శ్రీదేవికి కడుపు వచ్చింది. ఆ ఆయుధంతో సుబ్బరాజుని దూరంగా ఉంచేసింది. అమల పుట్టింది. 3 ఏళ్లయింది. శ్రీదేవి భర్తని దగ్గరకు రానిచ్చింది. 5-6 సార్లు మించలేదేమో. సుబ్బరాజులాంటి వాడి మీద జాలితో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ కాపురం వేరు. ఆ భార్య కథ మరో విధంగా ఉండేది. శ్రీదేవి సుబ్బరాజుని ఇష్టపడలేదు. అలవాటయ్యి ఇష్టపడ్డానికి అవరోధాలు ఏర్పడ్డాయి. తల్లి అసహాయస్థితి, అత్తగారి అహంభావం, తనకి ఉండి ఉపయోగం లేని ఐశ్వర్యం శ్రీదేవిలో విరక్తిని పెంచాయి. దిక్కుమాలిన బ్రతుకైంది తల్లిది. ఏ ఆధారము లేని తల్లి దగ్గరుంటే ఆ తృప్తితో మంచితనాన్ని పెంపొందించుకునేదేమో. ఇటు దీనంగా ఉన్న తల్లి రూపం మనసుని కలిచివేస్తుంటే అటు అత్తగారి సోలంపోట్లాంటి మాటలు ఇవి శ్రీదేవిని విరక్తి నుంచి తప్పింపజేసి కసిలోకి దింపాయి. ఇప్పుడు శ్రీదేవిలో అదనపు తెలివితేటలు ఆక్రమించుకున్నాయి. అహం ఏర్పడింది. నిర్లక్ష్యం, మొండితనం చోటు చేసుకున్నాయి. సమయం చేజికితే సర్వనాశనం చేస్తాను అన్నట్లున్నాయి ఆ కళ్ళు. శ్రీదేవిలో మార్పు సూరమ్మ కనిపెట్టలేదు. దానికి కారణం శ్రీదేవి తగు జాగ్రత్తలో మెలగడమే. తన జీవితాన్ని నాశనం చేసిన వారు 3 కనబడుతున్నారు శ్రీదేవికి.
తండ్రి, భర్త, అత్తగారు. వీళ్ల పేరు తలుచుకోవడమే అసహ్యం. తల్లి ముందుగా మరణించి తండ్రి బతుకుండి మాటిమాటికి వస్తుంటే, నీకు కావలసింది కూతురు సుఖమా, కూతురు ఆస్తా అని అడిగి, సుఖం కోరేవాడివైతే ఈ ఇంటి కోడల్ని చేసేవాడివి కాదు, ఆస్తి కోరేవాడివైతే నువ్వు తండ్రివి కాదు, కసాయివాడివి అంటూ 4 దులిపి, నా ముఖం ఎప్పటికీ చూడ్డానికి రాకు అని నీ ముఖం చూపకాని ముఖాన తొలిపేసి పంపేది. ఈ సంగతి ముందుగా గ్రహించేనేమో శంకరశాస్త్రి ముందుగా వెళ్ళిపోయాడు. పులిలాంటి అత్తగారిని ఏదన్నా అండానికి తగిన స్థానం రాలేదు. ఇహ మిగిలింది భర్త వెర్రి సుబ్బరాజు. తనని అన్యాయం చేసిన వాళ్ల ముగ్గుల్లో భర్త పాత్ర పావులాంటిదని శ్రీదేవి తెలుసుకోలేనంత మూర్ఖురాలు కాదు. సుబ్బరాజు విషయంలో కసికన్నా అసహ్యమే ఎక్కువ. అందువల్ల దూరంగా ఉంచింది. వెర్రివాడికి పెళ్లాంపిచ్చి ఎక్కువని సుబ్బరాజుకి శ్రీదేవి కావాలి. శ్రీదేవి ఇదివరకటి శ్రీదేవి కాదు. భర్తని 4 అడుగుల దూరంలో ఉంచింది. భార్య మాట కాదని ఒక్క అడుగు ముందుకు రాగల ధైర్యంగాని నేర్పుగాని సుబ్బరాజులో లేదు. వీళ్ళిద్దరి సంగతి 4 గోళ్ల మధ్య ఉండిపోయింది. అమల పుట్టకముందు తాతల్నాటి పెద్ద పందిరి పట్టిమంచం మీద శ్రీదేవి, సుబ్బరాజు పడుకునేవాళ్లు. భర్త వెర్రివాడనే భయంతోనూ రూపానికి అసహించుకుంటూనూ ముడుచుకుని ఓ పక్కకు ఒదిగి పడుకునేది శ్రీదేవి. మంచమంతా నిద్రలో ఆలింగనం తిరిగేవాడు సుబ్బరాజు. అమల పుట్టింది. పసిపిల్ల తల్లిగా ఆ గదిలో మరో మంచం చోటు చేసుకుంది. పగలు అమ్మమ్మ నాయనమ్మ దగ్గరకు పోతుంది గాని రాత్రి మాత్రం తల్లిని విడవదు. సూరమ్మ పిల్లని తన దగ్గర పడుకోబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. పసిపిల్ల ముందు ఆటలు సాగలేదు. ఎప్పట్లాగానే తొందరగా నిద్రపోయింది అమల. శ్రీదేవికి నిద్ర పట్టలేదు. మనసంతా చిరాగ్గా ఉంది. మంచం మీద దొర్లి నిద్రపోవడానికి చూసింది. అర్ధరాత్రైనా నిద్ర రాలేదు. ఎందుకని నిద్ర రావడం లేదు అని ఆలోచించింది. జవాబు దొరకలేదు. ఉన్నట్టుండి శ్రీదేవికి తట్టింది. భర్త నిద్రపోవడం లేదేమో అని. అనుమానం రావడానికి కారణం లేకపోలేదు. సుబ్బరాజు గుర్రు పెట్టడం లేదు. ఆ ఉదయం నుంచి 3 సార్లు ఫిట్స్ వచ్చాయి. మళ్లీ ఫిట్స్ నిద్రలో వచ్చిందేమో అందరినీ లేపాలని భయపడింది శ్రీదేవి. శాస్త్రాచార్యులు గారు కొత్తమంది ఇచ్చారు. హాయిగా నిద్రపడుతుందని చెప్పారు. అయినా నువ్వు మధ్య మధ్య నిద్రలేచి చూస్తుండు అని సూరమ్మ మరీ చెప్పింది శ్రీదేవితో. అలాగే అంది శ్రీదేవి. ముందు సుబ్బరాజు దగ్గరకు వెళ్లి చూడబుద్ధి కాలేదు. నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు వేధిస్తున్నాయి. గురక నెమ్మదిగైనా వస్తుందేమో అని చెవి ఒగ్గింది. ఏమీ వినపడలేదు. తలెత్తి చూసింది. ఇందాక ఎలా పడుకున్నాడో అలాగే పడుకునున్నాడు. ఇహ లాభం లేదని మంచం మీద నుంచి లేచింది. లైటు పెద్దది చేసి సుబ్బరాజు మంచం దగ్గరకు నడిచింది శ్రీదేవి. సుబ్బరాజు నోట్లోంచి విపరీతంగా నొరగలాంటి చొంగొస్తోంది. మేలుకొని లేడు. నిద్రపోవడం లేదు. పెదవులు వణుకుతున్నట్లు కదులుతున్నాయి. భర్తని చూస్తుంటే ఎందుకో భయం వేసింది శ్రీదేవికి. గదిలోంచి వెంటనే బయటికెళ్ళింది అత్తగారిని లేపడానికి. ఆవిడ 4 గదులవతల గదిలో పడుకుంటుంది. సూరమ్మ లేచింది. ఆ ఇంటి దాసీలు, నౌకర్లు లేచారు. లైట్లు వెలిగాయి. శాస్త్రాచార్యులు వారింటికి ఆగ మేఘాల మీద కబురు వెళ్ళింది. వెంటనే నిద్రకాళ్లతో వచ్చేశాడాయన. నా రాజా, నా బంగారం, ఇలా బిగుసిపోతున్నాడేమిటి అంది సూరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. ఒక్క పావుగంట ఆగండి, ఈ మందు వేస్తున్నానుగా అన్నాడు శాస్త్రాచార్యులు. అరగంట అయింది, గంట అయింది. ఆ ఇంటి మొత్తం గొల్లుమన్నారు ఒకేసారిగా. అందరినీ విడిచి తన పాత్ర అయిపోయిందన్నట్లు వెర్రి సుబ్బరాజు వెళ్లిపోయాడు లోకం విడిచి. సూరమ్మకి మతి చలించింది. ఓసారి బాగుంటుంది, అంతలో అస్తవ్యస్తంగా మాట్లాడుతుంది. ఇదివరలో గయ్యాళితనమైనా భరించగలరు గాని ఇంతలో మారిపోతూ అంతలో బాగా ఉంటే ఆవిడ ప్రవర్తన ఆ ఇంట్లో అందరికీ చిరాగ్గానూ ఉంది, భరించశక్యం కాకుండానూ ఉంది. ఇంటి పెత్తనం శ్రీదేవికొచ్చింది. దాసీజనం అందరికీ చిన్నమ్మగారు అమ్మగారైంది. అంతేకాక మంచి అమ్మగారయింది. మనిషిగా పుట్టినందుకు ఒక్కరితోనైనా మంచిగా ఉండాలి, ఒక మంచి పనైనా చెయ్యాలి. ఈ రెంటిలో సూరమ్మ ఏ ఒక్క పని చేయలేదు. కొడుకుపోయిన దుఃఖంతో మతి చలించి పులిలాంటి మనిషి పిల్లిలే అయిపోయింది అని జాలి తలచిన నాదుడు లేడు. ధనగర్వం అబ్బో ఎంత ఇదైపోయేది. బంగారపు బొమ్మలాంటి పిల్లని తీసుకొచ్చి పిచ్చికొడికిచ్చి చేసింది. ఆ రోగిష్టివాడికి పెళ్లాము పెళ్లి తక్కువయ్యాయి. ఇలా ఇష్టమొచ్చినట్లు అనుకున్నారు. అన్ని వ్యవహారాలు శ్రీదేవి చూసుకుంటోంది. మనిషి సుఖపడ్డానికి కావలసింది సిరి సంపద మాత్రమే కాదని కొంత అనుభవంతో తెలుసుకుంది. ఇంట్లో దాసీలకి, నౌకర్లకి చూసి చూడకుండా వాళ్లు నోరు తెరచి అడగకముందే ఇష్టమొచ్చినట్లు తోచింది ఇచ్చేస్తుంది. పెడితే అందరూ మంచివాళ్లే. అలా శ్రీదేవి కూడా అందరికీ మంచిదైంది. శ్రీదేవికి భర్త మీద జాలి తప్ప ప్రేమ లేదు. భర్త మరణించిన తర్వాత కూడా సుబ్బరాజుని గురించి జాలితో ఆలోచించేది గాని ప్రేమతో కాదు. తన 100 ఏళ్ల జీవితం ఇలా అయిపోయింది.
పెళ్లి వెదవరికం రెండూ చవిచూసింది. ఇంకా దేనికి బ్రతకాలి? చిన్నారి అమల కోసం. చాలు, ఈ జీవికి ఇంకేమీ అక్కర్లేదు. భగవంతుడు తనకో ఆశ చిరుదీపం చూపాడు. ఆ వెలుగుని చూసుకుంటూ కాలం గడిపేయచ్చు. అమల గురించి ఆలోచించి తృప్తి చెందేది. అరుంధతమ్మనొచ్చి తన దగ్గర ఉండమంది శ్రీదేవి. ఇన్నాళ్లు కలోగింజో తాగి ఊరివాళ్ల మంచితనంతో కాలం గడుపుతోంది. ఈరోజు సూరమ్మకి తెలివిలేదని, శ్రీదేవికి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయని ఉన్న ఊరు ఉన్న ఇల్లు విడిచి వెళ్లడానికి ఎలా మనసొప్పుతుంది? ఈ కారణమేగాక నుదుట కుంకుమ కరువయ్యి గాజుల్లేని బోసి చేతులు కళకళ్లాడుతూ ఉండవలసిన ఆ మోముని నిత్యం చూడలేక అరుంధతమ్మ రానని చెప్పింది. శ్రీదేవి బాధపడ్డం చూసి కన్ను కాళ్ళు పనిచేస్తున్నాయి. అవయవాలు స్వాధీనంలో లేనాడు నీ దగ్గరకొచ్చి ఉంటానని చెప్పింది. ఇంకేం మాట్లాడలేక నీ ఇష్టమమ్మా అని ఊరుకుంది శ్రీదేవి. మధ్య మధ్య శ్రీదేవి ధాన్యం పళ్ళు సరుకులు నౌకరికిచ్చి తల్లికి పంపిస్తోంది. ఇదైనా చేయగలిగానని తృప్తి పడుతోంది. సూరమ్మ మాట వినేవాళ్లు ఎవరూ కనిపించలేదు. ఉన్నట్లుండి రయ్యిన కోడల మీదకు వెళుతుంది. ముఖాన కుంకుమేది? నా కొడుకును బతికించడం నీకిష్టం లేదా? బొట్టు తుడిచేసుకుంది. అయ్యో అయ్యో గజులు తీసేసింది. ఇది కొడలు కాదమ్మాయి, కొరివి, కాష్టంలో కొరివి అంటూ శ్రీదేవిని అటు ఇటూ పోనీయకుండా అడ్డం నుంచుని కేకలు పెడుతోంది. సూరమ్మ కేకలకి దాసీలు రావడం, వెంటనే ఆవిడ్ని పక్కకు లాగేయడం చేస్తారు. మొదట్లో శ్రీదేవి ఆవిడ ఏమన్నా శిలలా నుంచుండిపోయేది, వినేది. తర్వాత తలంచుకుని పక్కకు తప్పుకోవడం, ఆ తర్వాత ఈవినిక్కడి నుంచి తీసుకుపోండి అని దాసీలను పిలిచి చెప్పడం చేసింది. ఇప్పుడు అదీ లేదు. సూరమ్మ కేకలు వినగానే దాసీలు పరిగెత్తుకొచ్చి ఆవిడను అవతలకి తీసుకెళ్తున్నారు. సూరమ్మ వద్ద మేనేజర్గా ఉండడం కన్నా శ్రీదేవి వద్ద మేనేజర్గా ఉండడంలో రంగారావుకి తృణమో పణమో ఎక్కువగా ముడుతోంది, హాయిగానూ ఉంది. శ్రీదేవి ఓనాడు కోరుకుంది బందీఖానాలోంచి బయటపడి స్వేచ్ఛ. ఈరోజు బందీఖానా లేదు. ఏం చేసినా అడిగేవారు అడ్డగించేవారు లేరు. కావలసినంత స్వేచ్ఛ లభించినంత మాత్రాన కొని తెచ్చుకున్న ఆనందం ఏమీ లేదు. వచ్చిపడ్డ తృప్తి లేదు. రోజులు గడిచిపోతున్నాయి. అసంతృప్తి పెరిగిపోతోంది. తనకు తెలియంది ఏదో కావాలి. అదేంటో ఇంకా అర్థం కాలేదు. ఓ రోజు శ్రీదేవి చెంప చేయి చేర్చుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ పరిగెడుతున్న మేఘాల వైపు చూస్తూ కూర్చుంది. దాసీదొచ్చింది. అమ్మగారు అని పిలిచింది. శ్రీదేవి వినిపించుకోలేదు. అమ్మగారు దగ్గరగా వచ్చి గట్టిగా పిలిచింది దాసీది. శ్రీదేవి ఉలిక్కిపడి ఆలోచన స్రవంతిలోంచి బయటపడింది. ఏంటి? బుల్లి దొరసానమ్మగారికి నీళ్లు పోసి బట్టలు తొడిగానమ్మా. రామన్న అలా బయటికి తీసుకెళ్ళా. నాతో చెప్పి వెళ్ళలేదేం? మీరు ఏంటి చెప్పు? మీరు అంటూ ఆ సనుగుడేమిటి? గద్దించింది శ్రీదేవి. రావన్న వచ్చాడమ్మా. మీరు పరధ్యానంగా ఉండారని నాతో చెప్పి వెళ్ళాడు. నేను చెప్పడానికొచ్చాను. మీరు పరధ్యానంగానే ఉన్నారు. 2 సార్లు పిలిచాను. పరధ్యానమా? అదేం లేదే. లేదమ్మా, బాగా ఆలోచన చేస్తున్నారు. అదేమిటే నాకే అర్థం కావడం లేదు. పోనీలేండమ్మా, ఆ విషయం వదిలేసేయండి. అదేమిటే పరధ్యానమన్నావు, ఆలోచన అన్నావు, మళ్ళీనేమో వదిలేండమ్మా ఆ విషయం అంటున్నావు. నాకేం అర్థం కావడం లేదు. నేనేం అనుకోను. నీ నసుగుడు మాని విషయం చెప్పు. దాసీది తలగోక్కుంటూ ఉండిపోయింది. శ్రీదేవి మరోసారి గద్దించి అడిగింది. అది కాదమ్మా, ఏ వయసు ముచ్చట ఆ వయసుది. ఎప్పటి వ్యాపకాలు అప్పుడు. ఆకలైనప్పుడు అన్నం దొరకంది. కడుపు నిండిన తర్వాత కంచం నిండుగా అన్నం దేనికమ్మా? ఆ దేవుడికి ఆలోచన ఉండదు. ఉంటే మనుషుల్ని బొమ్మలు చేసి ఆడించడమ్మా. ఏంటో నాదంతా పిచ్చుగోల అని తలగొక్కుంది. ఆ తర్వాత వెళుతున్నానని చెప్పి బంగారు బొమ్మకి ప్రాణం పోస్తే ఏం లాభం అంటూ గొణుక్కుంటూ వెళ్ళింది దాసీది. తన ఆలోచనకి పరధ్యానంకి దాసీ అన్న మాటలకి జోడించి దీర్ఘంగా ఆలోచించింది శ్రీదేవి. దాసీది ఏ ఉద్దేశంతో ఆ మాటలందో కొద్దిసేపటికి అవగాహనయ్యాయి. భారంగా ఓ నిట్టూర్పు విడవడం మినహా ఏమీ చేయలేకపోయింది శ్రీదేవి. సూరమ్మకి ఏళ్లు మీద పడుతున్న కొద్దీ అస్తవ్యస్తం ఎక్కువైంది. ఇదివరకు మతి సరిగ్గా లేకపోవడం మాత్రమే ఉంది. మతి సరిగ్గా లేకపోవడానికి తోడు అస్తవ్యస్తం చేరి ఈ ముసల్దానికి ఎక్కడలేని ఆయుష్ పోశాడు దేవుడు అనిపించేది అందరికీ. మనిషి కనిపిస్తే చాలు రండి అని పిలిచి వాళ్లు రాకపోతే కోపగించుకుని అరిచేది. వస్తే దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పిందే చెప్పి ప్రాణం తీసి పంపేది. సూరమ్మ కనుచూపు మేరలో ఉంటే చాలు ఆవిడెక్కడ పిలుస్తుందో అని పొరుగున అవతలకెళ్లేవారు అందరూ. ఎంతో అవసరమైతే తప్ప వీధికెక్కని మనిషి వీధిగుమ్మంలో నుంచుని వచ్చేపోయే వారితో కుప్పనూరుపుడయిందాపిగా ధాన్యం ఈరోజు కదూ ఇంటికి తెచ్చేది, జాగ్రత్త, ఒక్క గింజ తక్కువైందా మీ పేగులు లాగించి దబ్బనంలోకి ఎక్కించి బస్తాలు కుట్టిస్తాను
నేనంటే ఏంటనుకుంటున్నారు అని ధీమాకులు చేసేది. కాలక్షేపంగా సూరమ్మని పలకరించి నవ్వుకుని వెళ్లేవాళ్లు లేకపోలేదు. వెండి ఆకులో భోజనం పెట్టారు, మీ కళ్ళు పోతాయి అని ఆకులో అన్నం చక్కగా నేల మీద పెట్టుకుని పప్పు కూర పచ్చళ్ళు నేల మీదనే అన్నం చుట్టూ పేర్చుకుని తాపీగా తినేది. ఇది నేల ఆకు కాదు అంటే అందరూ కలిసి నన్ను ఎగతాళి చేస్తున్నారా, మీ బుద్ధి బుగ్గికాను, మిమ్మల్ని దేవుడు ఎత్తుకుపోను అని తిట్లు దీవెన్లు కురిపించేది. ఆ గోల భరించలేక ఆవిడ నేల మీద తిన్నా నెత్తిన రుద్దుకున్నా చూస్తూ ఊరకుండేవారు. అరుంధతమ్మ ఒకసారి చూడ్డానికొస్తే సూరమ్మ ఎంతో ప్రేమగా అరుంధతమ్మ దగ్గరికెళ్ళి, బొత్తిగా చీరలు చినిగిపోయాయి, ఆలుగుడ్డల్లా ఉన్నాయి, 4 చీరలు పంపిస్తావా, మా అమ్మ చచ్చి నీ కడుపున పుడతాగా అంది. మతి సరిగ్గా లేకపోయినా సూరమ్మ శరీరం మీద చొలువు చేసి ఉతికిన సాధారణమైన చీరుంది. సూరమ్మ మాటలకి నవ్వాలో విచారించాలో తెలియలేదు అరుంధతమ్మకి. ఆవిడది మంచి మనసు కాబట్టి అయ్యో ఎలాంటి మనిషి ఎలా అయింది అనుకుంది. ఇదే మాట శ్రీదేవితో అంది. నిజమేనమ్మా, అలాంటి మనిషి అలా అయింది. నీ సంగతి ఏంటమ్మా, చీమకైనా అపకారం తలపెట్టవే, ఇదేమిటమ్మా, నీ విషయమే చూడు, భగవంతుడు ఎంత అన్యాయం చేశాడో. తల్లిని యగాదిగా చూస్తూ అంది శ్రీదేవి. మన నుదిట్రాత ఇలా ఉంటే భగవంతుడని ప్రయోజనం ఏముంది శ్రీ? అలాగా, నాకు తెలీదమ్మా. ఇంతవరకు మానవుని నుదిట్రాత భగవంతుడే రాస్తాడనుకున్నాను. ఇలా అనుకునే భగవంతుడిని నిందించేదాన్ని. ఒకరి బ్రతుకు పూల మీద నడవడం, వేరొకరి బ్రతుకు ముళ్ల మీద నడవడం, ఇదంతా ఏంటమ్మా? శ్రీ, ఇలా జరగడానికి కారణం పూర్వజన్మ సుకృతం. క్రితం జన్మ పాపపుణ్యాల బట్టి ఈ జన్మలో ధనవంతులుగాను దరిద్రులుగాను పుట్టి అనుభవం. ఇంక చెప్పొద్దమ్మా. మన నుదుట గీతలు రాతలు రాసేది భగవంతుడైతే సృష్టి ఆరంభమైనప్పుడు కొందరిని మంచివారిగా మరికొందరిని చెడ్డవారిగా చిత్రించి వదిలిపెట్టింది దేనికమ్మా? పాపపుణ్యాలు అనుభవించడానికి మరో జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంటే స్వర్గనరకాల గురించి కథలేమిటి? నుదిటి రాతలు మార్చడం మానవుడికి అసాధ్యమైనప్పుడు అలాని ఊరుకోక మనిషి ఎదుట మనిషిని నిందించడం భావ్యమా? ఈ ఇంటి కోడల్ని కావాలని ఇలా బ్రతకాలని నా నుదిటి రాసుంటే ఈ విషయం తెలిసిన నువ్వు ఈ పెళ్లి వద్దని నాన్నగారితో పోట్లాడి నీ ప్రయత్నం నువ్వు చేశావు కదమ్మా. శ్రీ, గట్టిగా పిలిచింది అరుంధతమ్మ. ఏంటమ్మా? నిర్లిప్తతతో అడిగింది శ్రీదేవి. ఏం లేదమ్మా, ఏం లేదు అంది అరుంధతమ్మ కూతురి బాధ అర్థం చేసుకుని. ఏమీ ఉండదని, ఏమీ ప్రయోజనం ఉండదని ముందే నాకు ఈ ప్రశ్నలకి పెద్దవాళ్లు చెప్పే జవాబు ఒకటే. భగవంతుడి లీలలు మహాపురుషులే తెలుసుకోలేక వేల కొద్దీ సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పటికీ వారికి అవగాహన కాక దైవలీలని వదిలేశారు. మానవమాతృలు ఎంత? ఇదే కదమ్మా నువ్వైనా మరొకరైనా చెప్పేది. అవును శ్రీ, ఎందుకమ్మా అంత దూరం తర్కంతో ఆలోచిస్తున్నావు అంది అరుంధతమ్మ. శ్రీదేవి జవాబు చెప్పలేదు. పేలవంగా నవ్వి ఊరుకుంది. ఏమని రెట్టించలేదు అరుంధతమ్మ. మౌనంగా ఉండిపోయింది. ఆడదానికి సుఖాన్నిచ్చేవి అంతస్తు ఐశ్వర్యమూ కాదు, అనుకూలమైన సంసారం, అనురాగం కురిపించే భర్త. స్త్రీకి ఇంత చిన్న వయసులో ఈ వైధవ్యమేమిటి? పెళ్లి, సంసారం, భర్త ఏం సుఖపడింది, ఏమి అనుభవించింది? దాని తోటివారందరూ పూలు గాజులు కుంకుమతో కళకళలాడుతుంటే అనుభవించే వయసులో అన్నింటికీ దూరమై ఏం చేయగలదు? వేదాంతం గురించి తర్జన భర్జన పడ్డం కన్నా శ్రీదేవి గురించి అరుంధతమ్మ అలా ఆలోచించింది. శ్రీదేవికి వేదాంతం గురించి ఆలోచించి వైరాగ్యం రాలేదు. శ్రీదేవి ఆలోచనలు వేరు. కసి, పీకలదాకా కసి, మనుషుల మీద, బ్రతుకు మీద, ఈ ప్రపంచం మొత్తం మీద అంతులేని కసి. జీవితంలో కొందరు అందమైన జీవితానికి, అలంకరణకి ప్రాధాన్యమిస్తారు. శ్రీదేవికి జీవితం అందంగా లేదు, ఆహ్లాదకరంగా లేదు. అంధకార బొందురంగా, అలంకరణ మాటటుంచి మామూలుగా బొట్టు, కాటుక, పూలు, గాజులు ఏవీ ధరించడానికి కూడా వీల్లేదు. వేటి మీదైతే మొక్కువో అవే నిషేధం. కొందరికి ఆశలు నెరవేరకపోతే విరక్తి, కొందరికి అంతులేని వ్యధ, మరికొందరికి ప్రతి దానిమీద పగ, కసి. శ్రీదేవి మూడో రకం తత్వం కలిగిన మనిషి. నీ బాధ నాకు తెలుసు శ్రీ, నేనేం చేయలేనమ్మా, ఆఖరికి ఆ భగవంతుడైనా. శ్రీదేవి గురించి అనుకుంది అరుంధతమ్మ. నా గురించి నీకు తెలీదమ్మా, నాకు నేనే సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను. భగవంతుడేం చేస్తాడు అనుకుంది శ్రీదేవి. మన ఊళ్ళో ఇప్పుడు ఇంగ్లీషు వైద్యం నేర్చిన డాక్టరున్నాడు. ఆ డాక్టరు ప్రభుత్వం తరపునొచ్చాడు. డబ్బైనా అంతగా. రంగారావు మాట పూర్తి చేయకముందే శ్రీదేవి ఇంక చెప్పొద్దు అన్నట్లు చెయ్యెత్తింది. సడన్ బ్రేక్ వేసినట్లు రంగారావు ఆగిపోయాడు. డాక్టరున్నట్లు నాకు తెలుసు, మీరు పనిగట్టుకుని చెప్పడంలో అర్థం ఏంటన్నట్లు చూసింది శ్రీదేవి. నా ఉద్దేశం ఏంటంటే అసలు రంగారావు బయట పెట్టలేకపోయాడు. నంచుతారెందుకు చెప్పండి.
పెద్దమ్మగారి పరిస్థితి బాగుండలేదు కదా, ఈ వైద్యులు ఏం చేస్తారు? ఆ డాక్టర్ అయితే ఏదైనా చేస్తాడని మీ ఆశాభావం, అంతేనా? శ్రీదేవి అందుకొని పూర్తి చేసింది. అంతే అంతే అన్నట్లు తల ఊపాడు రంగారావు. ఆశాభావమేనా, నమ్మకముందా? అంది శ్రీదేవి. ఈ ప్రశ్నకి సమాధానమివ్వాలో రంగారావుకి తెలియలేదు. సూరమ్మ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒంటిమీద బట్టుందో తొలగిపోయిందో చూసుకోవడం లేదు. దాహం వేస్తోంది, ఆకలవుతోంది అని చెప్పడం లేదు. అన్నీ దాసీలు చూసుకుంటున్నారు. అన్నం పెడితే తింటోంది, స్నానం చేస్తే చేయించుకుంటోంది, బట్ట కడితే ఉంచుకుంటోంది. మనిషి నీరసించిపోతుంది. నోరు మాత్రం క్షణం ఊరుకోకుండా పనిచేస్తూనే ఉంది. నాయనా బంగారు రాజా, భోంచేశావా? నూజివీడు రసాలు, బంగారు అరిసెలు, మంచిపళ్ళు తెప్పించాను. మజ్జిగనంలో రసం నంచుకుని తిన్నావా? శ్రీ, ఏంటే అబ్బాయి గదిలోకి వెళ్ళక ఇక్కడ తచ్చాడుతున్నావు? ఏమయ్యా రంగారావు, తాటికాయ దింపించావా? ఎంత దిగింది? ఒసే మాణిక్యం, నీకేం పోయే కాలమే, ఇలాగైనా ఇల్లు తుడిచేది? ఇలా అందర్నీ తనే పలకరిస్తూ తనే సమాధానం చెప్పుకుంటూ మాట్లాడుతూనే ఉంటుంది. సూరమ్మ గోల శ్రీదేవి భరించలేకుండా ఉంది. రంగారావుకి, నౌకర్లకి, దాసీలకి అందరికీ అలాగే ఉంది. ఈ విషయంలోనే మాటెత్తాడు రంగారావు. ఏంటి మాట్లాడరు? అంది శ్రీదేవి. ఏదో ఆశపడ్డమే గాని ఆమెది వచ్చే వయసా పోయే వయసా అన్నాడు రంగారావు. నిజం పలికారు అంది శ్రీదేవి. గతుక్కుమన్నాడు రంగారావు. ఆవిడికి మతి లేదు. మతున్నప్పుడు ఒక రకంగా, మతి లేనప్పుడు మరో రకంగా మనుషుల్ని చంపుకు తింటూనే ఉంది. ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చంపుకు తినడం ఆవిడ సహజ లక్షణం. మామూలుగాని అన్నట్లు ఈ మధ్య మీ ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదని, కీళ్లవాతం ఎక్కువైంది, చూపు సరిగ్గా ఆడడం లేదని అన్నారు. పోనీ మీరైనా ఆ డాక్టర్కి చూపించుకుంటే బాగుంటుంది. రంగారావు ముఖంలోకి పరీక్షగా చూస్తూ అంది శ్రీదేవి. పెద్దముండవాణ్ణయ్యాను, కాళ్ళనొప్పులు కీళ్లనొప్పులు రాకేం చేస్తాయి? నిజమే, కానీ ఈ ఎస్టేట్ మొత్తం మీ చేతుల్లో ఉంది. అమ్మమ్మ, ఎంత మాట! నొచ్చుకున్నాడు రంగారావు. ఉన్నమాటే కదా రంగారావు గారు, ఏంటో బాధపడిపోతున్నారు? ఉన్నమాటకి లేని మాటకి కాదమ్మా బాధ. పెద్దమ్మగారికి ఇచ్చిన మాట మా వాడి గురించిను. ఏంటది? మా వాడు అదే కుమార్, పట్నంలో చదువైపోయింది. ఇదివరలో పెద్దమ్మగారు చెప్పారు. నీ తర్వాత మా వ్యవహారాలు మీ అబ్బాయి చూస్తాడు. కాలం మారుతోంది, పట్నం పంపించి ఇంగ్లీషు బాగా చదివించవయ్యా అని. ఆ మాట ప్రకారం చదివించాను. చదువైపోయింది. నేను అన్ని వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. వాడికి ఎప్పటినుంచి వ్యవహారం నేర్పితే నా తర్వాత అన్నీ సరిగ్గా నిర్వహిస్తాడని అనుకుంటున్నాను. నెమ్మదిగా అసలు విషయానికొచ్చాడు రంగారావు. మీ అబ్బాయి వయసెంత అని అడిగింది. లోపల ఇది పెద్దమ్మగారి కేసా అనుకుంది. 19 నిండింది. ఇంత చిన్న వయసులో వ్యవహారాలు చూడడమంటే మామూలు విషయం కాదు. ఎంతో తెలివి, చాకచక్యం, అనుభవం ఉండాలి. ఇంగ్లీషు చదవంగానే సరే. రైతులు పూర్వం వల్లే ఉన్నారా? న్యాయము వంగి నమస్కారాలు చేసే రోజులు పోయాయి. దున్నేవాడిదే భూమి అనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియనివి కావు. అన్నీ తెలిసే చెబుతున్నానమ్మా. ఇప్పటి వ్యవహారాలకి వానాకాలం చదువులు పనికిరావు. లెక్కలు, ఇంగ్లీషు బాగా వచ్చుంటే అవసరమైనప్పుడు ప్రభుత్వం వారితో సంప్రదింపులకి చక్కగా ఉపయోగపడుతుంది. మార్పు గురించి మీరే చెప్పారు. చెప్పాను. మార్పు మందాకా రాలేదు. భయం లేదు. అవసరమనిపిస్తే మీ అబ్బాయి గురించి నేనే చెబుతాను. చిన్న వయసులో వ్యవహారాల్లోకి దింపకండి. మరిచిపోయాను. ఇందాక గవర్నమెంట్ వారి ఇంగ్లీషు డాక్టర్లంటారే, వారి వద్దకోసారి వెళ్ళిరండి. అలాగే. ఇప్పుడే పిలుచుకురానమ్మా? ఇక్కడి దాకా ఆమెని పిలుచుకురావడం దేనికి? మీరెలాగూ వెళుతున్నారు కదా. మీ కీళ్ల నొప్పులు, కళ్ళు చూపించుకొచ్చేయండి అని శ్రీదేవి మరొక్క మాటకి ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. డాక్టర్ వద్దకు వెళ్ళిరమ్మంటే పెద్దమ్మగారి కోసం అనుకున్నాను. నా కోసమా? నా రోగం నాకు తెలీదా? నేను డాక్టర్ వద్దకెళ్ళి చూపించుకోలేనా? ఎవడికి కావాలి సలహా? సూరమ్మగారి మతి సరిగ్గా ఉన్నట్లయితే నా కొడుకు ఈ ఇంట్లో పాగా వేసేవాడు కదూ. చిన్నవాడట, చిన్నవాడు. పెళ్లి చేస్తే పై ఏడాదికి 2 బిడ్డల తండ్రి అవుతాడు. మీసాలు మొలవని బొట్టికాయ అనుకుందేమో. శ్రీదేవి వెళ్ళిన తర్వాత రంగారావు కోపంతో గొణుక్కున్నాడు. అవతలకెళ్లిన శ్రీదేవి వెళ్ళినట్లే వెళ్ళి తిరిగొచ్చింది. రంగారావు గారు, తొందరగా డాక్టర్ వద్దకు వెళ్ళిరండి. శ్రీదేవి కంగారు పడుతూ అంది. దేనికి? అయోమయంలో అడిగాడు రంగారావు. నీ బాగానే ఉన్నానే అనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న మనిషి ఇంతలో ఏమైందో కళ్ళు తేలేసి గురక పెడుతోంది, మూలుగుతోంది. ఎవరు? వెంటనే అర్థం కాలేదు రంగారావుకి. ఆవిడికే. రంగారావు తొందరగా వెళ్ళిపోయాడు. శ్రీదేవి అత్తగారిని సూరమ్మ అని పిలవదు. ఆవిడ ఆవిడ అంటుంది. అవసరమై ఎవరితోనన్నా చెప్పాల్సొస్తే పెద్దమ్మగారంటుంది. రంగారావుతో మాట్లాడి అలా వెళ్ళింది. దాసీది ఎదురొచ్చి సూరమ్మ కళ్ళు తేలవేయడం గురించి చెప్పింది. శ్రీదేవి వెంటనే చూసి రంగారావుని డాక్టర్ దగ్గరకు పంపింది. రంగారావు డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చేటప్పటికి అరగంట దాటింది. డాక్టరు సూరమ్మని పరీక్ష చేశారు.
పెదవి విరిచి మహా అయితే 3 రోజులు బ్రతుకుతుంది. బ్రెయిన్ హెమరేజ్ వల్ల కోమాలో ఉండిపోయింది. ఒకవేళ బ్రతికితే ఇలా మంచం మీద ఆకారం ఉండాల్సిందే గాని చూపు, మాట, బాధ యొక్క స్పర్శ ఏమీ ఉండవు. ఆహారం తీసుకోలేరు. గుటక వేస్తే 4 చెంచాల పాలు ఆహారంగా లోపలికి పోగలవు. అది వీలు కానప్పుడు ట్యూబ్ ద్వారా ద్రవ పదార్థం, పాలు, గ్లూకోజ్ లాంటివి ఎక్కించాలి. ఈ పనులన్నీ ఈ ఊళ్ళో లాభం లేదు అన్నాడు చావు కబురు చల్లగా చెబుతూ. ఇప్పుడే పట్నంలో పెద్దాసుపత్రికి తీసుకువెళితే ఎలా ఉంటుందంటారు? డాక్టర్ని సలహా అడిగాడు రంగారావు. మీ ఇష్టం. వాళ్లైనా నేనైనా ఇంజక్షన్లిచ్చి గ్లూకోజ్ ఎక్కించి ఇలా ఉన్నంతకాలం ఉంచగలం గాని మామూలు మనిషిని చేయలేం. దీని టైం 3 రోజులు. తర్వాతైనా మాట్లాడడం, తిరగడం ఉండదు. ఈ విషయం ముందే చెప్పాను. ఏం చేద్దాం అన్నట్లు శ్రీదేవి వైపు చూశాడు రంగారావు. సూరమ్మకి మతి సరిగ్గా లేని సంగతి వివరంగా చెప్పి మీ సలహా ఏంటో చెప్పండి, అలాగే చేస్తాం అంది శ్రీదేవి. అయితే ఈవిడ ప్రపంచానికి, మనుషులకి సంబంధం లేనట్లు చాలా రోజులు బట్టి ఉందన్నమాట. అప్పుడు చూపు, మాట ఉన్నాయి. ఇప్పుడు అవి లేవు. పెద్ద వయసు, కష్టమే. పెదవి మరోసారి విరిచాడు డాక్టర్. ఆయన గోల అయింది. ఈ పెద్దింటి కేసు తనే చూసుకుంటే పెద్ద మొత్తం గిడుతుందని శ్రీదేవి ఓ నిర్ణయానికొచ్చింది. డాక్టర్ ఇంటికొచ్చినందుకు బాగానే ముట్టజెప్పి పంపేసింది. ఆ అత్తగారి ఆస్తి అనుభవిస్తోంది గాని పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించలేదని నలుగురు అంటారని ఎంత డబ్బైనా సరే పట్నంలో పెద్ద డాక్టర్ని ఓసారి వెంటబెట్టుకొస్తే డాక్టర్లు చెప్పినట్టు చేద్దామని రంగారావుని పట్నం పంపింది.